ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కృష్ణా జలాల వివాదం కొనసాగుతుంది. ఏపీకి యథేచ్ఛగా అక్రమంగా నీరు తీసుకెళ్తుంటే జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. చెప్పండి, సాగర్ ఆయకట్టు రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు, యథేచ్ఛగా అక్రమంగా తీసుకెళ్తున్నారంటున్నారు. ఎలా తీసుకెళ్తున్నారు? పోతిరెడ్డిపాడు ద్వారా పోతున్న నీళ్ళు మనం చూసినాం. వాస్తవానికి ఇప్పటివరకు శ్రీశైలంకు వచ్చిన నీళ్లు మొత్తం పైనుంచి ఎన్ని ఇప్పటివరకు వరద రూపంలో వచ్చినాయి, ఇవాళ శ్రీశైలంలో ఎన్ని ఉన్నాయి, నాగార్జునసాగర్లో ఎన్ని ఉన్నాయి ఒకసారి లెక్క చూస్తే, అదేవిధంగా అవతల పెన్నా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులోకి పోతిరెడ్డిపాడు ద్వారా ఎన్ని నీళ్లు పోయినాయో చూస్తే మనకు ఎంత దోపిడీ అయిందో తెలిసిపోతుంది. 140 టీఎంసీల నీళ్లను ఇప్పటివరకు దోపిడీ చేసినారు అక్రమంగా పోతిరెడ్డిపాడు ద్వారా. ఎందుకంటే పోతిరెడ్డిపాడు ద్వారా వెళ్ళాల్సింది కేవలం వరద జలాలు మాత్రమే. శ్రీశైలం అనేది నాగార్జునసాగర్కి బఫర్ రిజర్వాయర్. నాగార్జునసాగర్లో నీళ్ళు ఓడిపోయినప్పుడు పైనుంచి వెళ్ళి పవర్ ఉత్పత్తి చేసి మాత్రమే నీళ్ళని తీసుకొచ్చి నాగార్జునసాగర్ రైతాంగానికి ఇవ్వాలి. శ్రీశైలం కట్టినాడు. ఆ తర్వాత క్రమంలో ఆంధ్రప్రదేశ్ తన ఇష్టం వచ్చిన పద్ధతుల్లో తెలుగు గంగ ద్వారా తీసుకుపోతున్నాం, మద్రాసుకు మంచినీళ్ళు ఇవ్వాలి కదా, మన బాధ్యత కదా అని చెప్పి 5 టీఎంసీలని చెప్పి రాజశేఖర రెడ్డి ఇంత వెడల్పు దాన్ని మొత్తం నదిని మలిపే అంత పెద్ద పొక్కగొట్టి తీసుకుపోయే దోపిడికి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అవకాశం వచ్చింది. అంతకుముందు చేసే ప్రయత్నం చేసినా కేసీఆర్ ఉన్న రోజులు 10 సంవత్సరాలు చుక్క నీళ్ళు మేము తీసుకుపోనేయాలి. వరద జలాల ద్వారా పోయినాయి. వరద జలాల ద్వారా ఎన్ని 100 కాదు 1000 టీఎంసీలు తీసుకుపోవచ్చు, అది వేరే విషయం. సముద్రంలో నీళ్ళు వాడుకున్నప్పుడు మేము అభ్యంతరం చెప్పలే. కానీ ఇవాళ మా నాగార్జునసాగర్ హక్కులు ఏవైతున్నాయో, నాగార్జునసాగర్ నిండి నాగార్జునసాగర్ పొంగిపొర్లే సమయంలో మాత్రమే పోతిరెడ్డిపాడు గేట్ తీయాలి. ఇది చట్ట ప్రకారం జరగాల్సింది. ఎందుకంటే నికర జలాలపైన హక్కు ఉంది మాకు. ఇవాళ మా నికర జలాలు మాకు రాకుండా ముందుగానే పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకుపోయి 140 టీఎంసీల నీళ్ళని దోపిడీ చేసి ఇవాళ నాగార్జునసాగర్ రైతాంగాన్ని ఎండబెడుతుంది. మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పోతిరెడ్డిపాడుకి ఆజ్యం పోసిందే గతంలో కేసీఆర్ జగన్ కలిసి చేసుకున్నటువంటి ఒప్పందమని మంత్రులు అంటున్నారు. చెప్పు తీసుకోకూడదు ఎవడైనా మాట మాట్లాడితే. ఎందుకనంటే పోతిరెడ్డిపాడు నువ్వు రాజశేఖర రెడ్డి తవ్వినాడు, పోయి దానికి హారతి ఇచ్చింది ఈ వెదవలే. ఎందుకు ఇంత హార్ష్గా మాట్లాడుతున్నంటే రైతుల విషయంలో నేను అట్లా మాట్లాడతా, ఇంకో సందర్భం మాట్లాడను. సోయి తప్పి అసలు రైతులు ఏమవుతున్నారు, ఏం జరుగుతుంది మనకన్నా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. నేను ఇవాళ అడుగుతున్నది, నీళ్ళు అక్కడ పోతున్న నీళ్ళను ఆపుతారా ఆపరా? నాగార్జునసాగర్ ఎడమకాల రైతాంగానికి నీళ్ళు ఇస్తారా ఇవ్వరా? నీళ్ళు ఉన్నాయి. ఎందుకంటే మేము 510 లెవెల్ ఉన్ననాడు ఇచ్చినాం, 14 ఉన్ననాడు ఇచ్చినాం, 16 ఉన్ననాడు ఇచ్చినాం, 18 ఉన్ననాడు ఇచ్చినాం, 22 ఇచ్చినాం, 26 ఉన్ననాడు ఇచ్చినాం. వరుసగా 9 సంవత్సరాలలో 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం మేము. ఇవాళ నీళ్లు 532 ఉన్నవి, 170 టీఎంసీల పైన నీళ్లు నిల్వ ఉన్నాయి. ఎడమ కాలువకు పంటకు సరిపోయే నీళ్లు ఉన్నాయి, అవి ఇవ్వమని మేము అడుగుతున్నాం. దీనికి ఆన్సర్ చెప్పకుండా డొంక తిరుగుడు మాటలు మాట్లాడి ఇంకా అంతకుమించిన దుర్మార్గమైన పద్ధతుల్లో వాళ్ళని పోతిరెడ్డిపాడు గేట్లు తీసి నీళ్ళు తీసుకుపోయే పనులు వాళ్ళు ఉంటే, ఓ యాగమని పెట్టి ఈడ తెలంగాణ రైతాంగాన్ని, నల్గొండ జిల్లా రైతాంగాన్ని మోసం చేయడానికి ముఖ్యమంత్రి మంత్రివర్గం నానా తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన ఆలోచన లోపల ఏమైతే నిర్ణయం తీసుకున్నారో నీళ్ళు ఇవ్వద్దు, రైతులను పంట పండనియొద్దు అని చెప్పి ఒక కుట్రపూరితంగా రైతులకు చేసిన ద్రోహం ఏదైతుందో దాన్ని వెంకటరెడ్డి బయట పెట్టిన ఆయన మాటల్లో సాగర్ నిండినా నీళ్ళు ఇవ్వమనే మాట మాట్లాడి ఇప్పటికీ ఒకసారి. అంటే ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశము. ఎందుకు అంటే రైతులకు నీళ్ళు ఇస్తే పంటలు మొదలు పెడితే ఎరువులు అడుగుతారు, యూరియాతో పాటు ఇతర ఎరువులు అడుగుతారు. ఎరువులు ఇచ్చే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఎరువులు ఇస్తే పంట ఎక్కువ పండుతుంది, పంట ఎక్కువ పండితే కొంటే మళ్ళీ బోనస్ అడుగుతారు. ఇవన్నీ ఎందుకు రైతులతో పంచాయతీ? నీళ్ళే ఇవ్వకుండా ఎగ్గొడితే అయిపోతుంది కదా, ఒకనాడు తెచ్చుకొని పోతారు అన్న దుర్మార్గమైన కుట్రతోనే ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ నీళ్ళు తీసుకుపోయినా ఇతర రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్న వీళ్ళకు చంద్రబాబు దగ్గర లొంగి బతికే పని అవసరం ఉంది వీళ్ళకు. అందుకే నోరు మూసుకొని పడి ఉంటున్నారు. మీ పోరాటం ఏంటి, ఏం చేయబోతున్నారు? తప్పకుండా మేము ఏదైతే ఎడమ కాలువ రైతాంగం ఉన్నారో, ఎడమ కాలువతో పాటు లో లెవెల్ కెనాల్ కావచ్చు, హై లెవెల్ కెనాల్ కావచ్చు, మొత్తం నల్గొండ జిల్లాలో సాగర్ నుంచి కృష్ణా నుంచి మాకు రావాల్సిన హక్కులు నీటి ప్రతి చుక్క నీళ్ళని తీసుకోవడానికి రైతాంగం పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. దానికి బీఆర్ఎస్ పార్టీ వెనుదనగా నిలబడుతుంది. కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో మాట్లాడి తప్పకుండా మేము రైతాంగం తరఫున ఎట్లాంటి పోరాటం చేయాలని కూడా నిర్ణయిస్తాం. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఆగస్టు సంక్షోభం, అమెరికా నుంచి తిరిగి వస్తున్నాను. ఏంటి అసలు విషయం ఏంటి? వాస్తవానికి ఈ 22A అనేది అయితే ఇలా చెప్తున్నారో పక్కదారి పట్టించడానికి రాస్తున్న మాట అది భూహారతి. భూభారతి అనేది అయితే పెట్టిర్రో, ధరణి ద్వారా కేసీఆర్ రైతాంగాన్ని ఎప్పుడైతే బలోపేతం చేసిండో, రైతు తన భూమికి
హక్కుదారు ఒక్క రైతు మాత్రమే. తను సంతకం పెడితే తన కనుచూపు కనబడితే తప్ప భూమి మారకుండా చేయాలనేది అయితే ప్రయత్నం చేసిండో దానికి కాదని వీళ్ళు భూభారతి తీస్తున్నామని చెప్పి భూభారతి తీసుకొచ్చిండ్రు. దాంట్లో భాగంగా వీళ్ళ మంత్రులు వీళ్ళ ఎమ్మెల్యేలు కూడా భూములు వీళ్ళు గుంజుకొని బ్లాకులు పెట్టి పిలిచి బేరాలు చేసుకొని అది 100 కోట్లు ఉంటే మాకు 50 కోట్లకి ఇస్తావా ఇవ్వమా అని చెప్పి బేరాలు చేసుకొని ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఉండే ఒకరిద్దరు మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే చేస్తురో దోపిడీకి తెరదీసిరో మామూలు ప్రజల్ని దోసుకోవడమే కాకుండా సొంత పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు దోసుకోవడానికి తెరదీసినరో అక్కడ మొదలైంది అంతర్గత యుద్ధం మొదలైంది. బహుశా మరి దాంట్లో భాగంగానే కావచ్చు, ఎందుకంటే సగం దూరం పోయి ఇంకొక వస్తున్నాడు. లండన్ పోవడానికి అనుమతి ఇచ్చిన వాళ్ళు అవతల ఇంకొక 1000 కిలోమీటర్లు అయినాయి. ఇంచెల్లి లండన్ వేయబోతే అవతల ఇంకొక 1000 అయినాయి. ఎందుకు అనుమతి ఇయ్యరు? అదేదో కావాలని చెప్పే వస్తున్నట్టుంది. ఏదో జరుగుతుంది కాంగ్రెస్లో. మొత్తానికి వాటాల పంపిణీలో కొట్లాటలైన ఎన్ని రోజులు అధికార పంపిణీకి కూడా ఇప్పుడు కొట్లాట జరుగుతున్నది. బహుశా దాంట్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నట్టున్నాయి. రైట్, చూడొచ్చు నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు అన్యాయం జరుగుతున్నా కానీ జిల్లా మంత్రులు చూస్తూ ఊరుకుంటున్నారని, ఖచ్చితంగా ఇది రైతుల పక్షాన పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. వీడు రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. Big TV, without fear or favor.